హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అనేది అనంతపురంలో ఎన్ని థియేటర్లు ఆడుతుందో ఈ వీడియోలో మీరు క్లియర్ తెలుసుకోవచ్చు. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే చూడొచ్చు, ఇక్కడ అనంతపురంలోని గాయత్రి థియేటర్కి అయితే ఈ మూవీ అయితే వేశారు. ఒకప్పుడు అనంతపురంలో గాయత్రి థియేటర్లు అంటే బాలకృష్ణ అంటే గాయత్రి థియేటర్. అన్ని మూవీస్ ఆడినాయి దీంట్లో 100 రోజులు. అలాగే సమరసింహారెడ్డి మూవీ కూడా దీంట్లో ఆడింది, గాయత్రిలోనే. దీనికి వేసినారు. దాదాపు ఇది 8 రోజులు ఆడుతుంది అనంతపురంలో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు రిలీజ్ అయ్యేటివన్నీ 1 రోజు 2 రోజుల లోపల ఎత్తేస్తారు. ఇది దాదాపు 8 రోజులు చూపిస్తుంది మీకు. చూడొచ్చు, మీకు ఇక్కడ సీట్లు చూడండి. అప్పుడే 3 రోజుల ముందుగానే బుకింగ్ అయిపోయిన చూడొచ్చు. బుకింగ్ ఎన్ని అయినాయో మీరు చూడొచ్చు. 3 రోజుల ముందుగానే ఎన్ని బుకింగ్ అయినాయంటే ఇంకా ఆఫ్లైన్లో ఎన్ని బుకింగ్ అయింటాయో మీరే ఊహించుకోవచ్చు. అలాగే మీరు ఈ థియేటర్ రిలీజ్ అయ్యే వీడియో చూడాలనుకుంటే, అంటే ఆ రోజు హంగామా మీరు చూడాలనుకుంటే అనంతపూర్లో మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆ రోజు కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ మీకు ప్రతి ఒక్క ఆట చూపిస్తాను. ప్రతి ఒక్క ఆట కూడా బుకింగ్ బాగైన టికెట్లు చూడండి. సో ఒకప్పుడైతే ఇదే థియేటర్లోనే బాలకృష్ణ సినిమా ప్రతి ఒక్కటి వేసేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, మొత్తం అన్ని గౌరీ థియేటర్కి వేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్క సినిమాల్లో గౌరీ థియేటర్లో ఆడుతున్నాయి. అలాగే 2వ తారీఖు మాత్రం అనంతపూర్లో మాత్రం హంగామా మాత్రం మామూలుగా ఉండదు. పెద్ద పండగ జరిగినట్లు జరుగుతుంది. ఎందుకంటే అనంతపూర్ జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ పెద్ద పండగ వాతావరణం జరిగినట్లు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఎన్ని రోజులు సినిమా ఆడుతుంది అనేది మొత్తం చూపిస్తాను. అలాగే మీరు బాలయ్య బాబు గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో మిస్ కాకుండా వస్తూనే ఉంటాయి అప్డేట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాను బాలయ్య బాబుది. చూడొచ్చు, దాదాపు ఇప్పుడు వచ్చిన సినిమా ప్రతి ఒక్క సినిమాల్లో 1 రోజు 2 రోజులే అంతే. అది ఎంత పెద్ద సినిమా అయినా కానీ ఆడేది. ఇది చూడండి, దాదాపు 8 రోజుల పైన ఆడుతుంది సినిమా. కాబట్టి ఇలాంటివి మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. ఆ రోజు మాత్రం హంగామా మాత్రం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అనంతపురంలో మాత్రం ఇంకా మిగతా చోట్ల ఎలా ఉంటుందనేది తప్పకుండా మీరు కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అక్కడ కూడా హంగామా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా చేస్తారో చూద్దాం.